immature political hands, more so Revan's hands. పొట్టోడు సైజే పొట్టోడు కాదు, పొలిటికల్ కూడా పొట్టోడే. ఇంకోటి నాకు సలహాలు, చాలామంది సలహాలు ఇస్తున్నారు పొట్టోడు అనొద్దని. నేను ఉట్టిగానే ఎవరిని నేను ఉట్టిగానే చాలామంది ఉన్నారు, ఈయన క్యాబినెట్లో మొత్తం మంది ఉన్నారు. అన్నా కేసీఆర్ టైంలో కూడా ఆయన కుటుంబాన్ని అన్నాం, కానీ క్యాబినెట్లో అన్నామా? ఎవరైనా ఎమ్మెల్యేలను అన్నామా? ఎవరైనా ఎంపీలను అన్నామా? ఎవరైనా సీనియర్ లీడర్లను అన్నామా? మాజీ వాళ్ళని అమ్మినా? ఎవరికి ఏ భాష అర్థమవుతుందో, ఎవడు ఏ భాష మాట్లాడతాడో ఆ భాషలో మాకు రిప్లై ఇస్తారు. మేము మహాత్మా గాంధీని యాద కదా, ఒక చెంపశైలం అంటే ఇంకో చెంపశైలం పెట్టి దొడపంతో అలవాడు. బోర్డు తెస్తాడు, ఇప్పుడు అంతటి గిట్టుబాటు ధర తెచ్చినారు. నీకు గుండు ఉంది అనుకున్నాగా, నువ్వు రైతులందరూ గుండు కొడతావని మేము అనుకోలేదు. మరి గుండుకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఆయన అంటాడు, నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. మీరు ఎవరిని గెలిపించిందా? నాకున్నది గుండు, నేను రాసింది బాండు అంటాడు ఆయన. పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చిండు. ఒక గుండు ఆయన మీకు బాండు పేపర్ రాసిచ్చాడు. ఈ గుండును పార్లమెంట్ మీరు పంపించారు. ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి, నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు. ధమాక్ లేనివాడికి ఆ క్యాంపెయినింగ్కి వచ్చినప్పుడు కూడా 2024 ఎలక్షన్ గంత పూర్తి తెలియదు. చదువు రాదు పేపర్. అప్పటికి బోర్డు వచ్చింది, అప్పటికి అన్నీ వచ్చేసినాయి. ప్రధానమంత్రి వచ్చిండు, డిక్లేర్ చేసిండు, బోర్డు ఫామ్ అయింది. వచ్చి బోర్డు రాలి మళ్ళీ తెస్తా, మళ్ళీ గెలిపిరు అంటుండు. అప్పటికి వచ్చేసింది. ఊకే సలహాలు ఇవ్వద్దు. పుట్టోడే, చదువు రానోడే. మీకు లాస్ట్ టైం చెప్పిపోయినా, ఎవరైనా నన్ను తెలంగాణ సముద్రం ఒడ్డుకు తీసుకపోండి, 3 దిక్కులు సముద్రం అన్నాడు, ఎవరైనా తీసుకపోరు నన్ను ప్లీజ్. ఊకే అటు దుబాయ్ ఇవ్వయో ఎందుకు పోవాలి, ఊకే సముద్రం చూడనీకే. తెలంగాణలో ఉంటే 50 కిలోమీటర్లు దాటితే ఇక్కడికి వెళ్ళి తెలంగాణ బార్డర్ సముద్రం ఉన్నది, తీసుకుపోతారు ఎవరన్నా. ఈయన మళ్ళా నన్ను ఒడగొట్టాలని తిరిగిండు. జీవన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్లో, ఆయన జీవితాన్ని నాశనం చేసినోడు ఈయన. ఆయన జీవితాన్ని నాశనం చేసిండు. ఇఫ్ హీ వుడ్ హ్యావ్ కంటెస్టెడ్ కరీంనగర్ లైక్ హీ విష్ టు డూ, హీ వుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ మచ్ బెటర్. ఆయన కరీంనగర్కి తెలిసిన ఆయన, నిజామాబాద్లో ఆయన ఎవరికి పరిచయం లేదు. నిజామాబాద్ పార్లమెంట్లో వీళ్ళకి ఎన్నడూ క్యాండిడేట్ లేకుండే లాస్ట్ టైం, నెక్స్ట్ టైం కూడా లేరు. పాపం జీవన్ రెడ్డి గారిని నాశనం చేసిన ముఖ్యమంత్రి అయినా. నిన్న మొత్తం చూపించారు మీరు, వాళ్ళు తిడుతురు, వాళ్ళ పార్టీ వాళ్ళు రేవంత్ గారు. అది మీరు చూపించారు, మీరు నాతోటి చెప్పారు, మీరే చెప్పారు నాతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు చిప్ చాట్లలో రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రిని తిడుతున్నాడు. రేవంత్ వాళ్ళిద్దరిని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. మీరే చెప్పారు నాకు. నా మీద పడి ఎందుకురా నాయన, మీ పార్టీ వాళ్ళే తిట్టుకుంటున్నాను. నాకు గుండె ఉన్నది, నువ్వు పొట్టోనవే, ఇది తప్పేంది అను. నేను కూడా అంట, భూమికి జానెడ్ లేవు నువ్వు, నీకు ఎందుకు పోతున్నావు అడిగి చెప్పు. ఆ స్కూల్కి, యాంటీ ఇండియా స్కూల్కి ఎందుకు పోతున్నావు చెప్పు. ఏం చేద్దాం తెలంగాణలో నెక్స్ట్ ఎలక్షన్ లోపల అని పోతున్నావు, దానికి జవాబు ఏంటి? ఏ ఛానల్ పెట్టినా అదే చూపించారు మీరు. వినప్పుడు ఏం చేస్తాం? నేను మీకు ఏం చెప్పినా మళ్ళీ ఇప్పుడు నేను నిన్న చిట్ చాట్లో చెప్పినా, నిన్ననే కదా మనం కూర్చుంది, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళందరికంటే కాంగ్రెస్ పార్టీ
స్పెషల్లీ ఈ ముఖ్యమంత్రి కంటే నాకు తెలిసి ఎక్కువ. అందుకే చెప్తున్నా ఫుల్ ధీమాతో 2029లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి 100% వస్తుంది 2/3 మెజారిటీతో. ఎట్లా వస్తుంది? ఏమన్నా చేస్తాం, తెస్తాం, లీగల్గా చేస్తాం, ఏమన్నా చేస్తాం. మాకు అది అలవాటు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా అలకగా అయ్యేటట్టుంది. ఇవన్నీ చూసుకుంటే నాకు టెంప్టేషన్ వస్తుంది, మళ్ళీ బాండ్ పేపర్ రాసియాలనా అని. 100% మేము వస్తాం ప్రభుత్వంలో. రాసిచ్చినా రాసిస్తా, ఏదో రోజు 3 వస్తుంది రకం రాసిచ్చి సోషల్ మీడియాలో పెడతా. అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సార్ మేము ఎన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాము? ఎన్ని రాష్ట్రాలు? ఒరిస్సాలో అయిందా? మొన్న అయింది. నార్త్ ఈస్ట్లో అయిందా? ఈ మధ్య అయింది. అంటే గత దశాబ్దంలో నార్త్ ఈస్ట్ మొత్తం అయింది. 2029లో మీకు డౌట్ ఉంటే బాండ్ పేపర్ మీకు ఇస్తారు, మీ ఇంటికి పంపిస్తారు. సాధ్యం కాలేదు కదా పసుబోడు. ఇవాళ నా రైతులు 24,000 రూపాయలు తీసుకుంటున్నారు క్వింటాల్కి. ఏ ప్రభుత్వంతో సాధ్యమైంది? రెండు 2019లో 93,000 ఓట్లు వేసుకున్నారు రైతులు. నేను ఆనాడే చెప్పిన, నెక్స్ట్ టైం 93,000 ఓట్లు నాకు వస్తాయి. అది నాకు 2024లో వచ్చుడు కాదు, పర్మనెంట్గా బీజేపీకి వచ్చినాయి ఓట్లు. సార్, ఆకాశం కింద భూమి మీద మధ్యలో ఏదైనా చేస్తాం, ప్రభుత్వంలోకి వస్తాం, కాన్స్టిట్యూషన్. ఇంకా చెప్పండి. మేము చేయలేదు ప్రచారం. ఫేక్ ఓట్లు పోతాయి. ఎస్ఐఆర్ అంటే ఫేక్ ఓట్లు పోతాయి, డబల్ ఉన్న ఓట్లు పోతాయి, చచ్చిపోయినవి పోతాయి, అడ్రస్ మారినవి పోతాయి, అవే పోయినాయి. హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ పోతాయి. దాంట్లో ఏదో ఆశ్చర్యం ఉందండి, సింపుల్ మ్యాథ్స్ కదా. 80% మంది హిందువులు ఉన్నారు, పైన 85% మంది హిందువులు ఉంటారు తెలంగాణలో. హిందువులే పోతాయి ఎక్కువ. శాతం చూసుకోండి, అప్పుడు మీరు శాతం చూసినాక మాట్లాడండి. మీరు 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 మీ ముందరికి వచ్చిన నేను ఏంటంటే, మీరు అందరూ అడగాలి, ఎందుకు పోతున్నావు స్కూల్, అది బ్లవెట్నిక్ స్కూల్, బ్లవెట్నిక్ స్కూల్కి ఎందుకు పోతున్నాడు? మీరు అందరు సీఎంని అడగాలి, లేదా ఆయన చీఫ్ సెక్రటరీని లేదా ప్రభుత్వాన్ని అడగాలి. కంపల్సరీ అడగాలి. ఇట్ ఈస్ ది ఇష్యూ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ సోవరెనిటీ ఆఫ్ దిస్ కంట్రీ. మీ ద్వారా మాకు తెలియజేస్తే మీకు ధన్యవాదాలు చెప్తాను. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ. ఈ సమావేశం అంతటితో ముగుస్తుంది.